జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అంటూ ఆయనే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా రాజకీయాలలో ప్రతిపక్ష పార్టీలు, వ్యతిరేక పక్షాలు ఉండడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా ఒక వ్యక్తి పైన అంత బలంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎప్పుడు కూడా అంత భూస్థాపితం చేస్తానని కానీ ఇంకోటి చేస్తానని కానీ ఎప్పుడు ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు. మరి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంకి వచ్చేసరికి ఆయన అంత ఘాటుగా ఎందుకు స్పందించారని మనము గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను చూడవలసి వస్తుంది. అంటే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసినటువంటి అరాచకము, ఆయన చేసినటువంటి దుర్మార్గపు చర్యలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా బాధించాయి, అందరినీ భయపెట్టాయి. అటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయంగా పుంజుకొని మరొక్కసారి ఒక ముఖ్యమంత్రిగా వచ్చాడంటే తర్వాత ఇంకా మిగిలేది కేవలం బూడిదే అన్న సంగతి చంద్రబాబు నాయుడు గ్రహించినట్లుగా ఉందని నేను భావిస్తున్నాను.